Hello guys, welcome to my channel. Welcome back to another video. And Allied Health Science వాళ్ళకు వెల్కమ్. మనం వెయిట్ చేస్తున్న నాట్ జాయిన్డ్ అండ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వచ్చింది. అండ్ ఎట్లా చూసుకోవాలంటే మీరు కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మనకు అన్ని లిస్ట్ అయితే పెడతారు. యూ షుడ్ గో అండ్ విజిట్ వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ అనమాట. ఫ్రీక్వెంట్లీ అంటే ఇన్ సెన్స్ నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో మోస్ట్లీ దే అప్డేట్ వెబ్సైట్ అనమాట. అది మీరు చూసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ అందరికి తెలుసు చూసుకోవడం. అండ్ ఏంటంటే లిటరలీ 500 మెంబర్స్ అయితే 526 మెంబర్స్ అయితే రిపోర్ట్ కాలే గైస్. అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ బిగ్ నెంబర్ అనమాట. సో అండ్ ఏంటంటే అందరూ మళ్ళీ మంచి మంచి డిపార్ట్మెంట్లో కూడా రిపోర్ట్ చేయలేదు. ఐ డోంట్ నో వై, వాట్ వెంట్ రాంగ్ విత్ దెమ్. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే ఇది అబ్సల్యూట్లీ గుడ్ న్యూస్ గైస్. అనెస్థీషియాలో కానీ, ఎంఎల్టీలో కానీ, అండ్ రేడియాలజీ అయినా ఇన్ని డిపార్ట్మెంట్స్లో అయితే చాలా చాలా సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ బిగ్ సెకండ్ ఛాన్స్ అనమాట. సెకండ్ ఫేజ్ ఈజ్ లైక్ సెకండ్ ఛాన్స్ అనుకోండి మీకు. అండ్ అందరు ఇప్పుడైనా జాగ్రత్త చూసి పెట్టుకోండి గైస్. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను, జాగ్రత్త చూసి పెట్టుకోండి. ఫాలో కాలేజ్ గైడ్ లైన్స్ అనే చెప్తున్నాను గైస్. అండ్ ఇప్పుడైతే ఇంకా మీరు యూ షుడ్ కమ్ బ్యాక్ విత్ డబల్ పవర్ అనమాట. అండ్ మీరు ఆల్మోస్ట్ మీ కాలేజ్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ అందరు అడుగుతున్నారు నాకు ఈ డిపార్ట్మెంట్లో సీట్ వస్తుంది అంటే, ఆబ్వియస్లీ వస్తుందనే నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా ఈ నాట్ రిపోర్టింగ్ లిస్ట్ చూశాక అసలు ఇంతమంది జాయిన్ కాలేదంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్. మీరు చాలా అదృష్టవంతులు అనమాట. సో ఇట్లా ఇప్పుడు నాట్ జాయిన్ లిస్ట్ వచ్చింది కదా. అండ్ మీ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరైనా నాట్ జాయిన్ లిస్ట్ లో ఉండి వాళ్ళకి సీట్ వచ్చినా కూడా వాళ్ళు జాయిన్ కాలేదని ఉంటే ఇప్పుడైతే మీకు ఆబ్వియస్లీ 110% అయితే మీకు సీట్ వస్తుంది గైస్. జాగ్రత్త పెట్టుకోండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు ప్రీవియస్ లో కాలేజెస్ పెట్టారు కదా, యాడ్ ఫ్యూ కాలేజెస్ టు దెమ్. కొన్ని 2, 3, 4, 5 కాలేజెస్ యాడ్ చేయండి. అండ్ మీకు ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో ఆ డిపార్ట్మెంట్ యాడ్ చేయండి. అండ్ గర్ల్స్ ఒకటి ఏంటంటే, ప్లీజ్ అవాయిడ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. బికాస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, చాలాసేపు నిల్చోవాలన్నమాట. సో ఇది ఒకటి అనమాట గర్ల్స్కి. అండ్ ఆప్టోమెట్రీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ డిపార్ట్మెంట్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ ఆప్టోమెట్రీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడైతే జాగ్రత్త చూసుకొని పెట్టుకోండి గైస్. యాడ్ ఫ్యూ కాలేజెస్ అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ గర్ల్స్ అయితే ప్లీజ్ అవాయిడ్ ఓటీటీ. సో ఇదైతే మీకు సెకండ్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి మనం. అండ్ ఈ లిస్ట్ బట్టి మనకైతే అర్థమైద్ది ఇంకెంతమందికి సీట్ వస్తుందో. ఇంకా సీట్ మ్యాట్రిక్స్ అయితే వాళ్ళు వదలలేదు సెకండ్ ఫేజ్ కోసం. దానికోసం కూడా మనం వెయిట్ చేయాలి. సండే ఆర్ రేపు మండే రోజు అయితే ఇంకా సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు గైస్. అండ్ నేనైతే రిప్లై ఇస్తున్నాను. అండ్ ఇవాళ కొంచెం వీడియోస్ లేట్ అయిపోయినాయి బికాస్ క్లాసెస్. అండ్ సెకండ్ ఇయర్లో కొంచెం రాకుతున్నారు మమ్మల్ని. సో అదన్నమాట మ్యాటర్. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్ అవాయిడ్ న్యూ కాలేజెస్ అండ్ న్యూ కోర్సెస్. ఎందుకంటే మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు లిటరలీ ఎవరికి ఏం తెలియదు అనమాట. మాకు తెలియదు, టీచర్స్కి ఎంత సబ్జెక్ట్, మా పీజీ వాళ్ళకైనా ఎంత చెప్పాలి, ఎంత డెప్త్గా చెప్పాలనేది కూడా తెలియదు. మాకు క్వశ్చన్ పేపర్, మేము ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ రాసినప్పుడు చెప్పాలంటే మాకు చుక్కలు కనిపించినాయి గైస్. లిటరలీ చుక్కలు అంటే చుక్కలే. ఇంకా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయనండి క్వశ్చన్స్ అంత డెప్త్గా అడిగారు నిజం చెప్పాలంటే. సో బెటర్ ప్లీజ్ అవాయిడ్ న్యూ కాలేజెస్. అదొక సలహా అనమాట. అండ్ నేను అంటే మీకు అందులో సీట్ వచ్చేది ఉంటే మీరు ఏం చేయలేరు అనమాట. బెటర్ టు అవాయిడ్ న్యూ కాలేజెస్. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడైతే మా పీజీ వాళ్ళు అంటారు, ఫస్ట్ బ్యాచ్కి మేము చాలా మిస్టేక్ చేశాము, ఇప్పుడైతే మాకు కొంచెం గైడెన్స్ వచ్చింది, మాకైతే కొంచెం అవగాహన వచ్చింది, మీకు ఇంత వరకు చెప్తే సరిపోద్ది అనేసి. సో అదొకటి ఉంటుంది కదా వాళ్ళకు కూడా, ఇంత డెప్త్ వరకు చెప్పాలో. సో ఇదొకటి చూసుకొని పెట్టుకోండి. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. జాయిన్ ఇన్ సెకండ్ ఫేజ్. అండ్ ఒక 20-30 ఆప్షన్స్ ఇచ్చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లాగా మీరు ఇప్పుడు మిస్టేక్ చేస్తున్నారు అనుకోండి, థర్డ్ ఫేజ్కి అయితే సీట్లు అస్సలు మిగిలాయి గైస్. అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మనీ రిటర్న్ చేస్తారంటే ఆబ్వియస్లీ దే విల్ రిఫండ్ యువర్ మనీ విత్ సర్టిఫికేట్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ మ్యాటర్. సో మీరు ఏం చేయాలంటే
ఆబ్వియస్లీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా. బాయ్ గైస్, టేక్ కేర్. అండ్ ఫస్ట్ ఫేస్ లో చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడు చేయకండి గైస్. బాయ్.